నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. త్రిపుల్ గురించి హాట్ టాపిక్గా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అయితే అసలు ఆయనకి ఏ పదవి దక్కబోతుంది, ఆయన అసలు అనుకున్న పదవి ఆయనకి రాబోతుందా లేదా అన్న మరిన్ని విషయాలు చర్చించడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎక్కువగా త్రిపుల్ గురించి హాట్ టాపిక్గా నడుస్తుంది. సో అసలు ఆయనకి ఏ పదవి రాబోతుంది, ఆయన అనుకున్న పదవి ఆయనకి వస్తుందా? ఒకటి రఘురామకృష్ణరాజు త్రిపుల్ ఆర్గా ఫేమస్ అయ్యారు ఆయన. రఘురామకృష్ణరాజు గారికి ఏ పదవి వస్తుంది, ఆయనకి అసలు పదవి ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఏ పదవి ఇస్తారు, దీని మీద రకరకాలుగా ఇప్పుడు కాదు ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలి రోజు నుంచే ఆ చర్చ జరుగుతుంది. అసలు రిజల్ట్ వచ్చిన రోజు నుంచి రఘురామకృష్ణరాజు స్పీకర్ అని చెప్పేసి డిక్లేర్ చేసేసారు ప్రజలు. సోషల్ మీడియా డిక్లేర్ చేసేసింది. ఆ తర్వాత స్పీకర్ ఎంపిక అయ్యన్న పాత్రుడికి ఇచ్చేసారు స్పీకర్గా. హోమ్ మినిస్టర్ అవుతున్నారు రఘురామకృష్ణరాజు అని చెప్పి ఇంకొక పోస్ట్ డిసైడ్ చేసింది సోషల్ మీడియా. పబ్లిక్ కూడా రఘురామకృష్ణరాజుని హోమ్ మినిస్టర్గా చూడాలని భావించి వాళ్ళు కూడా అలాంటి కామెంట్స్ పెట్టడం, నెట్ జల్లందరూ కూడా ఆయన హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు స్పీకర్ నుంచి హోమ్ మినిస్టర్ దాకా వచ్చారు. అసలు స్పీకర్గా ఎందుకు ఆయన్ని ఊహించుకున్నారు ఆయన అభిమానులు అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ అధ్యక్ష అంటే ఆ చైర్లో అధ్యక్ష చైర్లో రఘురామకృష్ణరాజు ఉంటే కూర్చోవయ్యా అని అంటారు అనేటువంటి ఒక దృశ్యాన్ని ఆయన అభిమానులు ఆవిష్కరించుకున్నారు. అది నెరవేరకుండానే స్పీకర్గా అయ్యన్న పాత్రకి ఇచ్చేసారు. అయిపోయిన తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది రఘురామకృష్ణరాజు. ఎందుకంటే ఆయన్ని ఏపీసీఐడి పోలీసుల చేత అరెస్ట్ చేయించి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఆ సమయంలో వీడియో కాల్ ద్వారా చూసి జగన్మోహన్ రెడ్డి ఆనందించాడు. కాబట్టి రఘురామకృష్ణరాజు కనుక హోమ్ మినిస్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడు. ఆ రివెంజ్ని చూడాలని చెప్పేసి ఆయన అభిమానులు చాలా మంది కోరుకున్నారు, హోమ్ మినిస్టర్ కావాలని అనుకున్నారు. కానీ అది కూడా నెరవేరలేదు. హోమ్ మినిస్టరు అనితకి ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఏమైందంటే, రఘురామకృష్ణరాజుకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇస్తే బాగుంటుంది. సో ఆ చైర్మన్ పదవి కనుక రఘురామకృష్ణరాజుకి ఇస్తే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి కుంభకోణాలను బయటికి తీస్తారు. అక్కడ జరిగినటువంటి మొత్తం వ్యవహారాలు బయటికి తీసి ఏ విధంగా హిందూ వ్యతిరేకంగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని పెట్టుకొని అనేది బయటికి తీస్తున్నాడు రఘురామకృష్ణరాజు. ఎట్ ద సేమ్ టైం దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల వస్తుంటారు. కాబట్టి అక్కడ ఆతిథ్యం ఇవ్వడం, వాళ్ళకి స్వాగతాలు పలకటం కానీ, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటంలో కానీ, లేదా వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేయించడంలో కానీ, ఇవన్నీ కూడా ఆయన అయితే చేయగలరు. ఎందుకంటే అతిథి మర్యాదలకు క్షత్రియుల పేరు కాబట్టి. సో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ప్లస్ క్షత్రియ సామాజిక వర్గానికి క్యాబినెట్లో కూడా చోటు ఇవ్వలేదు కాబట్టి అది ఇస్తే బాగుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి సేవ చేసుకోగలరు, వాళ్ళైతే బాగా చేయగలరు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి దేశ విదేశాల్లో ఉండే ఆయన అభిమానులు ఆయన కనుక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయితే కనుక హ్యాపీ అని చెప్పి అందరూ భావించి ఆ మేరకు ఆ పోస్ట్ని కొన్ని రోజులు సోషల్ మీడియాలో రన్ చేశారు. కాదు అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు. కాబట్టి ఆయన పోరాటం గురించి చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. కాబట్టి ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ ఒక్క మంత్రి పదవిని ఖాళీగా పెట్టాడు అనేది విశ్వసించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆయన అభిమానులు ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఇంకొక మంత్రి పదవి ఖాళీ ఉంది, దాన్ని ఆయన కోసం ఉంచిపెట్టాడు అని నమ్మేటువంటి ఆయన అభిమానులు కూడా లేకపోలేదు. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో తాజాగా మరొక అంశం తెర మీదకి ఏమొచ్చింది అని అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో రఘురామకృష్ణరాజుని నియమించబోతున్నారు. కాబట్టి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రయోజనాలని కాపాడడానికి ఆయన అక్కడ ఉండటమే బెటరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉంటే కనుక ఆయన క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. ప్లస్ ఆయన ఆయనకి సీఎం వచ్చినప్పుడు
అక్కడ అందరితో అపాయింట్మెంట్లు పెట్టి లైజనింగ్ చేయగలరు. ప్లస్ ప్రధానమంత్రితో పిఎంఓ ఆఫీస్ తోటి ఆయనకి టచెస్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్తో టచెస్ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలతో పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు, తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఇది కూడా స్పీడ్ అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం, అలాంటి కోరిక ఉన్నటువంటి అభిమానుల సంఖ్య కూడా ఎక్కువ ఉంది ఆయనకి. సో ఫైనల్గా ఇప్పుడు తాజాగా ఆయనకి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీ ఏపీ ప్రత్యేక ప్రతినిధి అనేటువంటి ఒక పోస్టు ఆయనకి ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా ఇస్తున్నటువంటి పోస్ట్ ఆయనకి. ఇదే అంశం మీద ఆయన నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాస్తవంగా ఆయనకైతే చంద్రబాబు నాయుడు ఏది ఇచ్చే అది నిర్వర్తించడానికి సిద్ధమయ్యారు. ఆయన ఏమి ఆశించట్లేదు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయన్ని రకరకాల పదవుల్లో ఊహించుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా టార్గెట్ చేస్తారు, రఘురామకృష్ణరాజు ఏ పదవి ఇస్తే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని వెంటాడగలరు అనే దాని కోణంలో నుంచి ఆయన అభిమానులు ఆలోచిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే నేపథ్యం, దానికి ఒక పెద్ద నేపథ్యం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించడానికి కానీ ఆరోపణలు చేయడానికి కానీ సాహసం చేయలేనటువంటి రోజుల్లో ఈ రఘురామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో ఆయన ఒక ఫైట్ చేశారు. ప్రతిరోజు రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమంతో ఎవ్రీడే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చైతన్యం కలిగించేలాగా, అవగాహన కలిగించేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఆయన నిరంతర పోరాటం, అలుపెరగనటువంటి పోరాటం చేశారు. దాన్ని తట్టుకోలేక ఒకనొక సమయంలో జగన్మోహన్ రెడ్డి అసలు భౌతికంగా రఘురామకృష్ణరాజుని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేది కూడా చాలామంది భావించారు. అలాంటి పరిస్థితులు కూడా చూశారు. ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు ఎంపీగా ఉన్నప్పుడు 3rd డిగ్రీ ప్రయోగించి దాని మీద కూడా వీడియోతో సహా ఆధారాలతో సహా లోక్సభ స్పీకర్కి అప్పుడు కంప్లైంట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. అయినప్పుడు చర్యలు తీసుకోలేదు. అసలు ఆ అరెస్టు దానికి సంబంధించి ఆ 3rd డిగ్రీ ప్రయోగించడం మీద ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆయన గుంటూరులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కానీ ఆ కంప్లైంట్ ఇప్పటికి కూడా రిజిస్టర్ చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా. సో దాంతో ఇప్పుడు ఆయన అభిమానులు ఇప్పుడు అసలు రఘురామకృష్ణరాజు విషయంలో ఏం జరుగుతుంది అనే దాని మీద క్యూరియాసిటీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు చూస్తూ ఉన్నారు. అందుకే మిగిలిన ఏ లీడర్ గురించి చర్చించుకోనంతగా రఘురామకృష్ణరాజు పదవి గురించి చర్చించుకుంటున్నారు. సో కాబట్టి ఈ చర్చకు పులి స్టాప్ పడాలంటే చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా రఘురామకృష్ణని పిలిచి ఏదో ఒక పదవి, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తారా, లేదంటే ఢిల్లీ ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ఇస్తారా, ఏమిస్తారా అనేది క్యూరియాసిటీకి ఎదురు చూస్తున్నారు. సో దానికి ఆ క్యూరియాసిటీకి ఎండ్ కార్డు పడాలంటే ఖచ్చితంగా ఆయనకి ఏదో పదవి ఇవ్వాలనేది ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా ఢిల్లీ ఏపీ ప్రత్యేక ప్రతినిధి అనేది తీసుకొచ్చారు కాబట్టి బహుశా అదైనా న్యాయం చేయగలరు, లేదా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అయినా న్యాయం చేయగలరు. ఆయనకి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆయన్ని ఏం చేస్తారు అనేది మనం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్నట్టు అభిమానులలాగానే చూస్తూ ఉండాల్సిందే. దానికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.